హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. మనకి 569 అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, ఇంకా స్టెనోగ్రాఫర్, అలాగే యూడీసీ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్స్, ఇలాగ మనకి వేరియస్ క్లరికల్ పోస్ట్స్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు అంటే 20th December 2022 అయితే స్టార్ట్ చేశారు. 22 అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ICRB నుంచి అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబరు ICRB 02A JPA 2022 అనమాట. ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజే, అంటే 20th December 2022 అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ మనకి ప్రింట్ యువర్ అప్లికేషన్ అని ఉంది, మేక్ పేమెంట్ స్టేటస్, చేంజ్ రిటర్న్ టెస్ట్ సెంటర్. కింద అయితే మనకి ఇక్కడ వేకెన్సీ అయితే ఇచ్చారు. మనకి హైదరాబాద్, మన శ్రీహరికోట అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా వేరియస్ అదర్ లొకేషన్స్లో కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇట్లా ఉన్నాయి. మనకి హైదరాబాద్, తెలంగాణకి సంబంధించి 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో అసిస్టెంట్ 35, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 16, ఇంకా పర్సనల్ అసిస్టెంట్ 1 అయితే ఉన్నాయి. టోటల్గా 54 అయితే ఉన్నాయి మన హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి. ఇంకా ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటకి సంబంధించి 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో అసిస్టెంట్ 54 ఉన్నాయి. ఇంకా JPA అంటే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనేది 24 అయితే ఉన్నాయి. ఇంకా మనకి మొత్తం వేకెన్సీస్ పరంగా చూసుకుంటే కనుక అసిస్టెంట్ 342 ఉన్నాయి. ఇంకా JPA జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 153 అయితే ఉన్నాయి. ఇంకా UDC అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ ఇవైతే 16 ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్ 14 ఉన్నాయి. ఇంకా పర్సనల్ అసిస్టెంట్ అయితే ఒక పోస్ట్ అయితే ఉన్నది. టోటల్గా 569 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఆంధ్ర, తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి దీనికి సంబంధించి 25,500 రూపీస్ బేసిక్తో అయితే మనకి లెవెల్ 4 ఆఫ్ పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి అదర్ అలవెన్సెస్ కూడా అయితే ఉంటాయి అన్నమాట. దాదాపుగా 35,000 ప్లస్ కూడాను మనకి ఈ ప్యాకేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అదర్ అలవెన్సెస్ అయితే ఇచ్చారు ఇక్కడ, అదైతే ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత మనకి ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆన్ 9th January 2023 అయితే చూసుకోవాలి. యాజ్ ఆన్ 9th January 2023కి అప్పర్ ఏజ్ 28 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. అలాగే 31 years ఫర్ OBC క్యాండిడేట్స్, 33 years ఫర్ SC ST అనమాట. ఇదైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి అసిస్టెంట్ UDCకి సంబంధించి గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ అనమాట. ఎవరికైతే గ్రేడ్ పాయింట్స్ ఉంటాయో అదైతే మినిమం 6.32 అయితే ఇచ్చారు ఆన్ 10 point స్కేల్లో. అలాగే దాంతోపాటుగా మనకి ప్రొఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్, అసిస్టెంట్ UDCకి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ లేదంటే 6.32 గ్రేడ్ పాయింట్స్తో పాటు మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. ఇంకా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ JPA స్టెనోగ్రాఫర్ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ లేదంటే 6.32 గ్రేడ్ పాయింట్స్ అయితే ఏదైనా ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు లేదంటే కనుక డిప్లొమా ఇన్ కమర్షియల్ ఆర్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ విత్ మినిమం 60% మార్క్స్ లేదంటే కనుక 6.32 గ్రేడ్ పాయింట్స్ అయినా పర్వాలేదు. డిగ్రీ లేదంటే డిప్లొమా అనమాట. 60% అయితే ఇచ్చారు ఈ కింద ఇచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించి. ఇంకా కూడా మనకి ఏ మినిమం స్పీడ్ ఆఫ్ 60 words per minute ఇన్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ, ఇంకా కూడా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అయితే కావాలి. ఇంకా ఫీజు వచ్చేసరికి మన 100 రూపీస్ అయితే ఇచ్చారు జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా ఆల్ ఉమెన్ అనమాట, అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ, అంటే అన్ని కేటగిరీస్కి సంబంధించి ఉమెన్, SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా PWD వీళ్ళకైతే ఫీజు లేదు. ఇంకా జనరల్, OBC అండ్ EWS క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా స్కిల్ టెస్ట్ ఎవరికైతే అప్లికబుల్ అయితే అవుతుందో షార్ట్ హ్యాండ్ టెస్ట్ వాళ్ళకైతే అది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి,
హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, ఇంక తిరువనంతపురం. మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి హైదరాబాద్ అయితే ఇచ్చారు. ఇదైతే మనం చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెపరేట్ లింక్స్ ఇచ్చాము. అసిస్టెంట్ యూడీసీకి ఒక ప్యాటర్న్ ఇచ్చారు, ఇంకా అదర్ వేకెన్సీస్కి అయితే ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చారు. మనకి 0.25 అయితే ఈ మైనస్ మార్క్స్ ఇచ్చారు. ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 120 minutes టైం అయితే ఇస్తారు. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఈ జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇలాగ మనకి సిలబస్ కూడా కింద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సపరేట్గా లింక్స్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సిలబస్ అయితే పొందొచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇలాగ క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇదైతే మనకి లింక్ అనమాట. ఇలాగా ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. మన కిందకు వచ్చేసేయాలి. ఇక్కడ ఫీజు ఎలా పే చేయాలనేది మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఇస్రోకి సంబంధించి ఈ ప్రజెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ కిందకు వస్తే మనకి ఇక్కడ మీరు కనుక ఆల్రెడీ అప్లై చేసి ఉంటే కనుక ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫీజు అయితే పే చేయొచ్చు. అప్లికబుల్గా ఎవరికైతే ఉంటుందో ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఆ యొక్క పేమెంట్ అయిందా లేదా పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు. ఇంకా రిటర్న్ టెస్ట్ సెంటర్ కూడా మీరు మార్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి, కొత్తగా అప్లికేషన్ పెట్టే వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ లింక్ అయితే ఇచ్చారు. పోస్ట్ నెంబర్ 1 అసిస్టెంట్, ఇలాగ మనకి JPA, ఇలాగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 6 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకదానికంటే ఎక్కువ అప్లికేషన్ పెట్టాలంటే సెపరేట్ అప్లికేషన్స్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనం దీనికి అప్లై చేయాలంటే దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగా క్లిక్ చేస్తే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. మన పోస్ట్ నెంబర్ 01 అనమాట, అసిస్టెంట్. మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్. అలాగే మీ యొక్క జెండర్ అంటే మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మెరిటల్ స్టేటస్, మ్యారీడా సింగిలా, ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కేటగిరీ జనరలా యూఆర్, ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక PWD క్యాండిడేట్స్, PH క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క డిజిబిలిటీ అయితే ఇవ్వాలి. లేదంటే కనుక నాట్ అప్లికబుల్ ఇస్తే సరిపోతుంది. ఇంకా మీరు కనుక వీడియో డైవర్స్ ఉమెన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. వాళ్ళకైతే ఇంకా సపరేట్ రిజర్వేషన్ అయితే ఉన్నది, అది నోటిఫికేషన్లో అయితే ఉన్నది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఆటోమేటిక్గా నో అయితే ఉంది, మనమైతే ఏం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదంటే కనుక ఈ PSU ఆటోనమస్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇది వాళ్ళు కాల్ చేసినప్పుడు అయితే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కనుక మినిమం 3 years కంటిన్యూషన్ సర్వీస్ ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా మీరు కనుక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ JPGలో అప్ టు 50 KB వరకు ఇక్కడ బ్రౌజ్ అని ఆ యొక్క ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలాగా ఆ ఫోటో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచర్ కూడా 50 KB వరకు JPGలో అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ ఫైల్ నేమ్, ఈ ఫోటోగ్రాఫ్ అని ఇవ్వండి. అలాగే సిగ్నేచర్ అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ బ్లాంక్ స్పేసెస్ కానీ ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ లాంటివి అయితే ఇది తీసుకోదన్నమాట. కింద మనకి నోట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేసి తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. స్టెప్ 2 అనమాట. టోటల్ మనకి 5 steps ఉన్నాయి. ఇక్కడ మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాలి, డోర్ నెంబర్తో సహా కంప్లీట్గా. మీ యొక్క సిటీ, అలాగే ఇక్కడ పిన్ కోడ్, అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్కి సంబంధించి అడ్రస్ అయితే అది అయితే మెన్షన్ చేయాలి. ఇంకా కాంటాక్ట్ నెంబర్ విత్ STD కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఆల్టర్నేటివ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే ఇక్కడ ఇవ్వాలి. కింద అయితే మనం ఈమెయిల్ ఐడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. మనకి కాల్ లెటర్స్ అన్నీ కూడా మనకి ఈమెయిల్ ద్వారా వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తప్పులు లేకుండా యాక్టివ్గా ఉన్నది అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మీరు చెక్ చేసుకొని 1-2 times ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి 2nd time. అలాగే మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి.
మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా జోన్, మనకి ఇందాక చెప్పినటువంటి జోన్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, హైదరాబాద్ ఇంకా శ్రీహరికోట, అలాగా మీరు దేనికి అప్లై చేస్తూ ఉంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వేరియస్ జోన్స్కి అప్లై చేయాలంటే ఆ వేకెన్సీస్కి సంబంధించి మనం సపరేట్ అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకోవాలి. ఇంకా రిటర్న్ టెస్ట్ సెంటర్ సంబంధించి మనం ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం ఇవైతే ఉన్నాయి. మనం ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే మీరు ఇక్కడ మంత్, అలాగే డే అండ్ ఇక్కడ ఇయర్ ఇదైతే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్, సపోజ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. ఈ పోస్ట్కి ఏదైతే మన క్వాలిఫికేషన్ అవసరమో అదైతే మెన్షన్ చేయాలి. డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం నేను బీకామ్ అని పెట్టాను. దాంట్లో అయితే స్పెషలైజేషన్ అంటే కంప్యూటర్ లేకపోతే జనరల్ బీకామ్. ఇక్కడైతే యూనివర్సిటీ లేదంటే బోర్డ్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ ఏఎన్యూ అనమాట. అలాగే యూఓహెచ్, అలాగే మీకు ఏదైతే యూనివర్సిటీ ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇంకా టోటల్ మార్క్స్లో ఉన్నాయా, సిజిపిఈలో ఉన్నాయా. మార్క్స్ అయితే కనుక ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇది ఎగ్జాంపుల్ కోసం ఇలాగ మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క మార్క్స్ మెమో ప్రకారం దాని ప్రకారం అయితే ఇది మెన్షన్ చేయాలి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా సిజిపిఏ అయితే మీకు ఎంత గ్రేడ్కి మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అవుట్ ఆఫ్ అంటే సపోజ్ 10 పాయింట్ గ్రేడ్ అనుకోండి, మీకు 6.32 ఉంటే ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగనమాట మార్క్స్ అయితే ఇలా మెన్షన్ చేయాలి. మీకు ఫస్ట్ క్లాస్ ఇంకా అదర్ దాన్ ఫస్ట్ క్లాస్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఆ యొక్క ప్రిస్క్రైబ్డ్ స్టిపులేటెడ్ పీరియడ్లో మనం ఆ యొక్క కోర్స్ అయితే కంప్లీట్ చేస్తాం. సపోజ్ ఇది డిగ్రీ అనుకోండి, 3 years మనం కంప్లీట్ చేసామా లేదా, ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. అలాగే మనకి ఇక్కడ మెట్రికులేషన్ 10th క్లాస్ మనం ఏ బోర్డులో చదివాం, సిబిఎస్ఈనా అదైతే మెన్షన్ చేయాలి. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇంకా కంప్యూటర్స్లో మీకు కనుక డిప్లొమా ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. అలాగే ఇక్కడ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇదైతే మనం ఎస్ పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ సెలెక్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇవి ఈ లిస్ట్లో లేనివి ఏదైనా ఉంటే కింద సెలెక్ట్ చేసుకోవాలి. నేను కామర్స్ ఇచ్చాను కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఇలాగా చూపిస్తున్నది. గో బ్యాక్ టు ప్రీవియస్ ఇక్కడైతే మనం వెనకైతే వెళ్ళొచ్చు. Please verify the information you have entered shown below. If correct, please submit your application form or else go back to previous అని వచ్చింది. ఇది అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ స్టెప్కి వెళ్ళి మనం మోడిఫై చేసుకోవచ్చు. అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఇలాగా సబ్మిట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫీజు ఎలా పే చేయాలో ఇక్కడైతే చూపిస్తున్నారు. థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనం ఫీజు అయితే పే చేయాలి. ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఫీజు పే చేయాలి, అదర్స్ అయితే అవసరం లేదు. ఇంకా ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్, మన ప్రింట్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత అయితే ఫీజు పే చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ ఫీజు అయితే ఇలాగా పే అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి పేమెంట్ గేట్ వే అనుకుంటాను ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. సపోజ్ మన దగ్గర డెబిట్ కార్డ్స్ ఉంటే కనుక దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అనాలి. కన్ఫర్మ్ అంటే ఇలాగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, కార్డు నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేసేసి మనం ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ ఫీజు కరెక్ట్గా పే అయిందా లేదా అనేది ఇక్కడ మనం పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. అలాగే మీరు రిటర్న్ టెస్ట్ సెంటర్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. లేదంటే మీరు ఇంకొక పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఇది తీసుకొని మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇలాగ చేసుకోవాలి కంప్లీట్గా. మళ్ళీ ఫీజు అప్లికబుల్ అయితే ఫీజు పే చేసుకోవాలి. ఇంకా ఫీజు లేని వాళ్ళు అయితే కనుక దానికి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ISROకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.